నేను జాబ్ చేస్తూ ఉంటాను, ప్రైవేట్ జాబ్. టీడీపీ గెలుస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు జగన్ పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు పాలన మళ్ళీ ఒకసారి ఆయనకే ఛాన్స్ ఇద్దామని చూస్తున్నారు అంతే. చంద్రబాబు మళ్ళీ జగన్ పాలన చూశారు కదా, ప్రజలు మార్పు కోరుకుంటారు మళ్ళీ. అంటే అక్కడ ఉన్న ప్రజలు అయితే అనుకుంటారని నా అభిప్రాయం అంతే. మీరే చూస్తున్నారు కదా, డెవలప్ అయింది తెలుస్తుంది కదా. హైదరాబాద్కి ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసు, అది ఎవరు హయాంలో డెవలప్ అయిందో మీకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రాలో ఎవరున్నారో మీకు తెలుసు, అది ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసు. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా, అంతే కదా. ఓట్ షేర్ పరంగా ముగ్గురికి ఉంటుంది. ముగ్గురు ఓటు వినియోగించుకొని ముగ్గురు పైనకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి జనసేనకి హైప్ అవుతుంది, బీజేపీకి హైప్ అవుతుంది, యాజ్ వెల్ అయితే టీడీపీకి హైప్ అవుతుంది. ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు ఉంటాడు. తెలియదు, వాళ్ళ అంతర్గత నిర్ణయం ఏముందో తెలియదు, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ప్రజెంట్ అయితే చంద్రబాబు అనుకుంటున్నాను నేనైతే. ఛాన్స్ లేవు అని అనలేము, వాళ్ళు లాస్ట్ టైం ఏం రాలేదు కదా, ఈసారి దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు అంతే. గెలుస్తారు మేబీ, ఖచ్చితంగా గెలుస్తారు. ఉంది కదండి, ఒకవేళ టీడీపీ ఒకవేళ మీ పొత్తు వచ్చింది అనుకో, కేంద్రంలో ఎట్లాగో బీజేపీ వస్తుంది కదా, అప్పుడు బెనిఫిట్ అవుతుంది కదా. బెనిఫిట్ వస్తుంది, అందులో డెవలప్ అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది అని అనుకుంటా. ఐటీ పరంగా అన్ని పరంగా డెవలప్ 100% ఉంటుంది. జగన్ పరిపాలన అక్కడున్న ప్రజలు ఇవ్వాలి, మేము ఇక్కడైతే ఇస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, వాళ్ళే ఇస్తారు మార్కులు అనేది. స్ట్రాంగ్ ఎవరు ఉండట్లే, ఆయనతోటి పొత్తు చేసుకుందామన్నా ఎవరు ఉండట్లే. ఈవెన్ ఎవరు ఇష్టపడతలేదు. 100 పైన వస్తాయని నా ఉద్దేశం. 100 పైన ఖచ్చితంగా వస్తుంది. ఏమో తెలియదు, చూద్దాం. ఇప్పుడు ఉంది కదండి, మేబీ అనుకుంటున్నా, నా అభిప్రాయం అంతే. అంత నేనే చంద్రబాబే అనుకుంటున్నాను. చంద్రబాబే అనుకుంటున్నాను.